నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ముగిసిన పంచాయతీ పోరు. ఈ నెల 22న కొత్త సర్పంచుల బాధ్యతల స్వీకరణ. అధికార పార్టీకే జై కొట్టిన అత్యధిక గ్రామాలు. సర్కారు పనితీరుకు పల్లెజనం పట్టం కట్టారన్న కాంగ్రెస్. గౌరవప్రదమైన స్థానాలు సాధించడంపై బీఆర్ఎస్ సంతృప్తి. గత ఎన్నికలతో పోలిస్తే బలం పెంచుకున్న బీజేపీ. ఢాకాలో వీసాల దరఖాస్తు కేంద్రాన్ని మూసివేసిన భారత్. రాయబార కార్యాలయానికి బెదిరింపులతో నిర్ణయం. ప్రపంచ సంపన్న కుటుంబాల జాబితాలో ముఖేష్ అంబానీ 9,50,000 కోట్లతో 8వ స్థానం. రాష్ట్రంలో 3 విడతలుగా సాగిన పల్లెపోరు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,497 గ్రామ పంచాయతీలు, 85,955 వార్డులకు విజయవంతంగా ఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యం చూపించగా బీఆర్ఎస్ బలగం గట్టి పోటీనిచ్చింది. బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. ఎన్నికైన సర్పంచులు ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి 2 విడతల్లో సుమారు 56% స్థానాన్ని గెలిచిన అధికార పార్టీ 3వ విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. 3వ దశ పల్లెపోరులో 4,159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 2,246 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 1,162 చోట్ల గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 246 సర్పంచ్ స్థానాల్ని గెలుచుకున్నారు. 491 పంచాయతీల్లో ఇతరులు పాగా వేశారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోని 12,728 పంచాయతీ సర్పంచ్ పదవులకు కోర్టు కేసులు, పోలింగ్ బహిష్కరించిన పల్లెలు మినహా మిగిలిన గ్రామాలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 6,822 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,519 స్థానాల్లో బీఆర్ఎస్ నెగ్గింది. 703 స్థానాల్లో బీజేపీ పాగావేయగా ఇతరులు 1,654 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాన్ని పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 564 మండలాల్లోని 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డులకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,205 పంచాయతీల్లో పోటీ లేకుండానే సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 21 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా కోర్టు స్టే వల్ల 5 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మిగతా 11,497 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించి సర్పంచ్లు, ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. రాష్ట్రంలో 90.3% పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,242 వార్డుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 393 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 46 చోట్ల కోర్టు స్టే వల్ల ఎన్నికలు జరగలేదు. మరో 25,848 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 విడతల్లో 85,955 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 76.6% వార్డుల్లో ఎన్నికలు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 38,394 మంది, వార్డు మెంబరు స్థానాలకు 2,12,251 మంది పోటీ పడ్డారు. ఎన్నిక జరగని 26 పంచాయతీలు, 439 వార్డులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికైన సర్పంచ్లు ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 20నే పంచాయతీ సమావేశాలు నిర్వహించాలని భావించినప్పటికీ మంచి ముహూర్తం లేదని చాలా మంది కోరడంతో 22వ తేదీకి వాయిదా వేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకే గ్రామీణులు పట్టం కట్టారని అధికార పార్టీ జోష్లో ఉంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పోల్చితే పార్టీకి మరింత ఆదరణ పెరిగిందని కాంగ్రెస్ అంటోంది. 3 విడతల్లో జరిగిన పల్లెపోరు ఫలితాలే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పైచేయి సాధించారు. 3 దశల్లో జరిగిన పల్లెపోరులో మెజార్టీ సర్పంచ్ పదవులు అధికార పార్టీ మద్దతుదారులకే దక్కాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ రెబల్స్ సైతం నెగ్గారు. గెలిచిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. వారిని కూడా కలుపుకొని లెక్కిస్తే 2/3 మంది తమ మద్దతుదారులేనని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం నేతలతో అంతర్గతంగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలతో జిల్లాల వారీగా మాట్లాడి ఎక్కువ స్థానాల్లో పార్టీ మద్దతుదారులు నెగ్గేలా సమన్వయం చేశారు. మంత్రులు వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఎక్కువ స్థానాల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కృషి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో 180 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 142 చోట్ల, బీఆర్ఎస్ 26 చోట్ల గెలిచాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో 131కి 90 చోట్ల కాంగ్రెస్, 21 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు నెగ్గారు. మంత్రి పొంగులేటి నియోజకవర్గం పాలేరులో 134కు 91 కాంగ్రెస్ కు, 32 బీఆర్ఎస్ కు దక్కాయి. మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మంలో 37 పంచాయతీల్లో 25 సర్పంచ్ పదవులు కాంగ్రెస్ కు, 11 బీఆర్ఎస్ కు దక్కాయి. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్ నగర్ లో 146 సర్పంచ్ పదవులకు 94 చోట్ల కాంగ్రెస్, 26 చోట్ల బీఆర్ఎస్ వారు నెగ్గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నల్గొండలో 114 గ్రామాల్లో కాంగ్రెస్ 81 స్థానాలు గెలిచింది. పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ లో 171కి 88 కాంగ్రెస్, 52 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు నెగ్గారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పునకు సంకేతంగా నిలుస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 3 విడతల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘన విజయం సాధించడం ప్రభుత్వ పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని చాటిందని వెల్లడించారు. తాజా ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని విమర్శించారు. నాయకులంతా సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించారని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అనే నినాదానికి ప్రజలు పట్టం కట్టారని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మద్దతు లభించిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ కు మరింత సానుకూల వాతావరణం ఏర్పడి పంచాయతీ పోరులో ఓటింగ్ శాతం పెరిగిందని సీనియర్ నేతలు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి సంతృప్తిగా ఉంది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, అందుకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ అంటోంది. అధికార పార్టీ ప్రలోభాలు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొని తమ మద్దతుదారులు గౌరవప్రదమైన సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. శాసనసభ, లోక్సభ ఎన్నికలు సహా 2 ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. ప్రత్యేకించి ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాల్సిన స్థానంలో భారీ తేడాతో ఓడిపోవడం గులాబీ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఉప ఎన్నిక తర్వాత కొద్ది కాలానికి వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి సవాల్ విసిరాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు డీలాపడిన తరుణంలో ఈ ఎన్నికలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు స్థానిక నేతలు సైతం సర్పంచ్ ఎన్నికలను పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకోలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు, స్థానికంగా నాయకత్వం బలంగా ఉన్న చోట్ల మాత్రం పంచాయతీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అందుకనుగుణంగానే సర్పంచ్ స్థానాలను పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 3,500కు పైగా సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపుగా 28% వరకు సర్పంచ్ స్థానాలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అయితే స్వతంత్రుల్లో పలువురు కూడా పార్టీ మద్దతుదారులు ఉన్నారని, ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల సహా మరికొన్ని నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం
విజయం సాధించగా కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చాలా తక్కువ సంఖ్యలో గులాబీ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను తమ పార్టీ నేతలకు కట్టబెట్టారని బీఆర్ఎస్ అంటోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెబుతున్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయని, కానీ ముఖ్యమంత్రి ప్రచారం చేసిన, మంత్రులు మోహరించిన కాంగ్రెస్ సగం సీట్లు సాధించడానికి తంటాలు పడిందని బీఆర్ఎస్ అంటోంది. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదని, ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్ అని బీఆర్ఎస్ చెబుతోంది. పల్లెసీమల్లో బీజేపీ తన బలాన్ని గతంలో కన్నా పెంచుకుంది. 3 దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచిన స్థానాల సంఖ్య 700 దాటింది. గత పంచాయతీ ఎన్నికల్లో కాషాయ దళం సుమారు 100 స్థానాలకే పరిమితమైంది. అప్పటితో పోలిస్తే ఈసారి సుమారు 600 గ్రామాలను అదనంగా కైవసం చేసుకుంది. పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, అంతే సంఖ్యలో ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు తాజా ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల తర్వాత 3వ స్థానానికి పరిమితమయ్యారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని స్థానాల్లోనే పోటీ చేసేది. ఈసారి మెజారిటీ స్థానాల్లో కమలం పార్టీ బలపరిచిన అభ్యర్థులు బరిలో దిగారు. ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో కరీంనగర్ లోక్సభ పరిధిలో బీజేపీకి 21 చోట్ల పాగా వేయగా ఈసారి ఏకంగా 100 స్థానాలు దాటడం విశేషం. బీజేపీ పక్షనేత మహేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్లో ఆ పార్టీ మెరుగైన స్థానాలు సాధించింది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీకి సంబంధించి 3వ డిస్కమ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ చేస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తో పాటు కొన్ని వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. తద్వారా సగటు బిల్లింగ్ రేటుకు, సగటు ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. ఫలితంగా డిస్కంల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, సిస్టమ్ అప్గ్రేడ్లను అమలు చేయడంలో 2 డిస్కంలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అందుకే 3వ డిస్కంను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. 3వ డిస్కంలో వ్యవసాయ కనెక్షన్లు, ఎత్తిపోతల పథకాలు, రక్షిత తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ విత్ సెపరేట్ డీటీఆర్లను చేర్చారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న 62,817 కోట్ల అప్పుల్లో 9,032 కోట్లు కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు బదిలీ చేయనున్నారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు స్వీకరించి కొత్త సంస్థలోకి మారుస్తారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కి ప్రభుత్వ శాఖలు బకాయి పడ్డ 35,982 కోట్ల మొత్తం కూడా కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. దీనివల్ల పాత సంస్థల బకాయిల భారం తగ్గి వాటి ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త డిస్కం కార్యకలాపాలు ప్రారంభించాలని ఇంధన శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడే విషయంలో సరిహద్దులు ఉండకూడదని, నేర నియంత్రణలో 3 కమిషనరేట్లు కలిసి పనిచేయాలని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ అన్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సమన్వయ సమావేశంలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. నేరం ఎక్కడ జరిగినా సమీపంలోని పోలీసులు తమ పరిధితో సంబంధం లేకుండా తక్షణమే స్పందించాలని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ అన్నారు. ఒక కమిషనరేట్లో నేరం చేసి మరో కమిషనరేట్కు పరారయ్యే నేరగాళ్లపై 3 కమిషనరేట్లు ఉమ్మడిగా నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నేరాల కట్టడికి పోలీసు కమిషనరేట్ల మధ్య సమన్వయం తప్పనిసరి అని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పేర్కొన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచేందుకు సమాచార మార్పిడి కీలకమని రాచకొండ సిపి సుధీర్ బాబు గుర్తు చేశారు. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు, భారత్కు వ్యతిరేకంగా బంగ్లా నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని బంగ్లా హై కమిషనర్ మహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ ఎన్సీపీ నేత హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత్కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాను అస్థిరపరిస్తే 7 సిస్టర్స్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బంగ్లాలో క్షీణిస్తున్న శాంతి భద్రతల అంశాన్ని బంగ్లా హై కమిషనర్తో ప్రస్తావించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
ముఖ్యంగా ఢాకాలోని భారత రాయబార కార్యాలయానికి బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. సరైన భద్రత కల్పించాలని సూచించింది. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి కొంతమంది సృష్టిస్తున్న తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనలపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం, ఆ వివరాలు పంచుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. అటు భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఢాకాలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ను భారత్ మూసివేసింది. అపాయింట్మెంట్లను పొందిన దరఖాస్తుదారులను మరో తేదీకి షెడ్యూల్ చేస్తామని తెలిపింది. మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాలంటూ ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలో భారత హైకమిషన్ వైపు నిరసనకారులు భారీ కవాతు నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి సంపన్న కుటుంబాల జాబితాను బ్లూంబర్గ్ ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం మాత్రమే ఉంది. $105.6 బిలియన్, అంటే 9.5 లక్షల కోట్ల రూపాయల సంపదతో అంబానీ కుటుంబం జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో అందరి సంపద విలువ కలిపి గతేడాది కన్నా $358.7 బిలియన్ పెరిగి $2.9 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని నివేదిక పేర్కొంది. జాబితాలో 46.2 లక్షల కోట్ల రూపాయలతో వాల్మార్ట్ అధినేత వాల్ట్ కుటుంబం అగ్రస్థానంలో ఉంది. మరోవైపు ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రైవేట్ హురున్ ఇండియా రూపొందించిన టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలేనియా 2025 జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఇండిగో ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ తొలిసారి పెట్టడమే కాక టాప్ 3గా నిలిచారు. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ విలువ 2025లో 2.2 లక్షల కోట్లకు చేరడం ఇందుకు కారణం. జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థలను నిర్వహించే ఎటర్నల్ మార్కెట్ విలువ 3.2 లక్షల కోట్లకు చేరగా జాబితాలో అగ్రస్థానంలో దీపిందర్ గోయల్ నిలిచారు. గతేడాది తొలి స్థానంలో ఉన్న డీమార్ట్ మార్కెట్ విలువ 13% తగ్గడంతో రాధాకృష్ణ దమాని 2వ స్థానానికి పరిమితమయ్యారు. ఎవరికైనా ఒక సమాచారం కావాలంటే ముందుగా గుర్తొచ్చేది గూగుల్. సినిమా, స్పోర్ట్స్, రాజకీయాలు ఇలా ప్రపంచంలో ఏ అంశమైనా తెలుసుకోవడానికి ఎక్కువగా ఆధారపడేది గూగుల్ పైనే. మరి అలాంటి గూగుల్లో ఈ ఏడాది జరిగిన పరిణామాల్లో ప్రజలు ఏ విషయాలను ఎక్కువగా శోధించారు? ముఖ్యంగా భారతీయులు ఎలాంటి అంశాలను గూగుల్ చేశారు? 2025 ముగింపు దశకు చేరుకోవడంతో ఈ ఏడాది భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ వెల్లడించింది. వాటిలో ఏ అంశాలు టాప్లో ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం. 2025 సంవత్సరం ఇంకా పూర్తి కాకముందే భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది గూగుల్ సెర్చ్లో అగ్రస్థానంలో నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఈ ఏడాది ఐపీఎల్ కప్ను గెలవడంతో ఈ సెలా కప్ నమ్దే అనే హ్యాష్ ట్యాగ్ ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అయింది. ఈ ఏడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకోవడంతో క్రికెట్ ట్రెండింగ్లో ఉందని గూగుల్ నివేదిక వెల్లడించింది. ఫలితంగా భారతీయులు ఐపీఎల్ను ఎక్కువ శోధించినట్లు గూగుల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కృత్రిమ మేధా వినియోగం పెరిగిన వేళ జెమినై, గ్రోక్, చాట్ జీపీటీల పేర్లను భారతీయులు తరచుగా వెతికారని గూగుల్ తెలిపింది. జిబ్లీ ఫోటోలు, నానో బనానాతో రూపొందిన ఏఐ చిత్రాలు సోషల్ మీడియాలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించాయని గూగుల్ తెలిపింది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సినిమా విషయాలను తెలుసుకునేందుకు భారతీయులు ఉత్సుకతను ప్రదర్శించారు. బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన సయ్యారా గురించి ప్రజలు ఎక్కువ ఆరా తీసినట్లు గూగుల్ తెలిపింది. అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా భారతీయులు గూగుల్లో సెర్చ్ చేశారు. ఈ ఏడాది ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాను ప్రజలు ఎక్కువగా వెతికారు. దర్శన తేదీలతో పాటు కుంభమేళాకు చేరుకునేందుకు ఉన్న మార్గాలు, బస చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని శోధించినట్లు గూగుల్ తన నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో గాలి నాణ్యతపై భారతీయులు ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి ఎక్కువగా ఉండటంతో కాలుష్యం మరింత పెరిగిపోయింది.
దీంతో సమీప ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎంత ఉంది అన్న సరికొత్త ట్రెండ్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఫలితంగా ప్రజలు గాలి నాణ్యతను చూసుకుని బయటకు వస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. అటు దేశ రాజకీయాల్లో జరిగిన కీలక పరిణామాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచినట్లు గూగుల్ వెల్లడించింది. సుంకాలు, కాల్పుల విరమణ, వక్ఫ్ చట్టం అంశాలను భారతీయులు శోధించినట్లు తెలిపింది. లబుబు అనే బొమ్మ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారి ఇంటర్నెట్లో సంచలనమైంది. దీని గురించి ప్రజలు ఆరా తీశారని గూగుల్ తెలిపింది. అంతర్జాలం ఎంత అనూహ్యమైనదో ఈ సంఘటన రుజువు చేసిందని పేర్కొంది. అయితే కొన్ని అంశాలు ప్రజలకు ఎంతో బాధను కలిగించాయని గూగుల్ స్పష్టం చేసింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతి చెందిన అనంతరం ఆయన సినిమాలు తిరిగి చూడ్డానికి భారతీయులు మొగ్గు చూపారని వెల్లడించింది. ప్రఖ్యాత భారతీయ శిల్పి రామ్ సుతార్ కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని కుమారుడి నివాసంలో వృద్ధాప్య సమస్యలతో 100 ఏళ్ల రామ్ సుతార్ తుదిశ్వాస విడిచారు. గుజరాత్లోని 182 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రామ్ సుతార్ చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయనే తీర్చిదిద్దారు. 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూరు గ్రామంలో రామ్ సుతార్ జన్మించారు. శిల్పకళలో ఆయన చేసిన సేవలకు గాను రామ్ సుతార్ను 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అవార్డుతో కేంద్రం సత్కరించింది. ప్రయాణికుల రిజర్వేషన్ వివరాలతో కూడిన తొలి చార్టును రైలు బయలుదేరే సమయానికి 10 గంటల ముందే సిద్ధం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దూర ప్రాంతాల నుంచి వేరే స్టేషన్లకు వెళ్లి రైలును అందుకోవాల్సిన వారికి తమ బెర్తు, సీటు ఖాయమైందో లేదో స్పష్టంగా తెలిస్తే చివరి క్షణంలో హైరాణ పడాల్సిన అవసరం ఉండదని ఈ ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజాము 5 గంటల 1 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు తొలి చార్టును ముందు రోజు రాత్రే నిర్ణయిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు, రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 5 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు తొలి చార్టును కూడా ఇలాగే తగినంత ముందు నిర్ణయిస్తారు. తుది చార్టులను మాత్రం ఇప్పటి మాదిరిగానే రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు తయారు చేస్తారు. అటు రైళ్లలో పరిమితి దాటితే అదనపు లగేజీపై ఛార్జీలు విధించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఏసీ 3 టైర్ స్లీపర్ క్లాసుల్లో 40 కిలోల, ఏసీ ఫస్ట్ క్లాసులో 70 కిలోలు, జనరల్ బొగిల్లో 35 కిలోల వరకు లగేజీని అనుమతించనున్నారు. ఈ పరిమితి దాటితే అదనంగా ఛార్జీలు వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇథియోపియా తర్వాత ఒమన్ చేరిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మస్కట్ విమానాశ్రయంలో ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ హిషాబ్ స్వాగతం పలికారు. హోటల్కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. స్థానిక కళాకారులు ఒమన్ సంప్రదాయ నృత్యాన్ని, భారతీయ కళాకారులు రాజస్థాన్ జుమర్, గుజరాతీ, కర్ణాటక సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. 70 ఏళ్ల భారత్ ఒమన్ దౌత్య సంబంధాలను వర్ణించే ప్రదర్శనను మోదీ వీక్షించారు. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు 2 రోజుల ఒమన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడి అగ్ర నాయకత్వంతో చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రాంతీయ, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించనున్నారు. ఒమన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించనున్నారు. బధిరుల హావభావాలను, చేతితో చేసే సైగలను గుర్తించడం సాధారణ వ్యక్తులకు చాలా కష్టం. వారి సంకేత భాషను సులువుగా అర్థం చేసుకోవడానికి గుజరాత్లోని భావ్ నగర్కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఓ పాలిటెక్నిక్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న విరాజ్ చౌహాన్ బధిరుల హావభావాలను అర్థం చేసుకునేందుకు స్మార్ట్ గ్లౌజ్ను తయారు చేశారు. గ్లౌజ్కున్న 5 వేళ్లలో ఒక్కో వేలికి ఒక్కో పదాన్ని జోడించారు. బధిరులు ఆ గ్లౌజ్ చేతికి ధరించి ఒక వేలు చూపితే ఆ పదం, దాని అర్థం డిస్ప్లే అవుతుంది. ప్రస్తుతానికి ఆహారం, నీళ్లు, వాష్రూమ్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయని విరాజ్ తెలిపాడు. ఈ గ్లౌస్ను కాలేజ్ మినీ ప్రాజెక్టులో భాగంగా తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేస్తే బధిరుల సంకేతాలను సులువుగా అర్థం చేసుకోవచ్చని విరాజ్ వివరించాడు. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్పూర్లో పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ఓ క్యాలిక్యులేటర్ అందరి దృష్టిని ఆకర్షించింది. 11వ తరగతి విద్యార్థి అంశుమన్ ఆ క్యాలిక్యులేటర్ను రూపొందించాడు. 10వ తరగతిలో ఉన్నప్పుడు మ్యాథ్స్లోని అంకగణితం అధ్యాయం తనకు కష్టంగా అనిపించేదని అంశుమన్ తెలిపాడు. ఆ లెక్కలను సులభంగా పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నంలో వచ్చిన ఆలోచనే ఈ క్యాలిక్యులేటర్ రూపకల్పనకు కారణమైందని చెప్పాడు. సాధారణ క్యాలిక్యులేటర్కు ఇది పూర్తిగా భిన్నమైందని,
గుర్తుండని ప్రత్యేక గణిత సూత్రాలను కూడా అప్పటికప్పుడు చెప్తుందని పేర్కొన్నాడు. నిర్మాణ రంగ పనులు లెక్కలు చేసే వారికి తాను తయారు చేసిన క్యాలిక్యులేటర్ బాగా ఉపయోగపడుతుందని అంశుమన్ తెలిపాడు. ఒక కొత్త నిర్మాణ ప్రాజెక్టుకు ఎన్ని ముడి పదార్థాలు అవసరం, పని జరిగే కొద్దీ ముడి పదార్థాల అవసరం ఎంత మేరకు పెరుగుతుంది అనే వివరాలను ఈ క్యాలిక్యులేటర్ లెక్క కట్టి చెబుతుందని చెప్పాడు. వాణిజ్యపరమైన అకౌంటింగ్ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని వివరించాడు. ఈ క్యాలిక్యులేటర్ను తయారు చేయడానికి దాదాపు 1500 రూపాయలు ఖర్చు చేశారని అంశుమన్ తెలిపాడు. ఏదైనా కంపెనీ దీన్ని పెద్ద ఎత్తున తయారు చేస్తే తక్కువ ధరకే విక్రయించవచ్చని చెప్పాడు. అంధుల మహిళా టీ20 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అభినందించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మహిళా జట్టు అద్భుత విజయాన్ని సాధించిందని కొనియాడారు. ముంబైలోని ఎంఐజీ క్లబ్లో మహిళా క్రికెటర్లతో ముచ్చటించిన సచిన్ ఈ విజయం వారిపై మరింత బాధ్యతతో పాటు మరిన్ని ఆశలు పెంచాయని తెలిపారు. ఈ విజయంతో ఆగిపోకుండా మరిన్ని లక్ష్యాలు అందుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సచిన్ సూచించారు. చైనా ఈశాన్య ప్రాంతంలోని హార్బిన్లో మంచుతో నిర్మించిన స్నో వరల్డ్ పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. ఇందులో మంచు గడ్డలతో నిర్మించిన భారీ కట్టడాలు, విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంచు నిర్మాణాలపై అలంకరించిన రంగురంగుల లైట్లు రాత్రుళ్లు కన్నుల విందుగా ఉన్నాయి. వీటిని చూసేందుకు స్నో వరల్డ్కు భారీగా పర్యాటకులు వస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మంచులో ఆటలు ఆడుతూ సేద తీరుతున్నారు.